హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరూ ఎట్లా? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దోస్తులు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లే లైక్లు ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉన్నవి మన వీడియోస్ అని చెప్పి. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికి ప్రయత్నించాలంటే ఇక మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలి కదా దోస్తులు. జర మంచిగా ఎంకరేజ్ చేయండి. దోస్తులు కొత్తగా ఎవరైతే చూస్తారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలెక్టాలు మాత్రమే. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 138. దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓమైంది నాన్న బజ్జుకూర, ఎందుకు సతాయిస్తావు? పడుకోవాలమ్మా, అమ్మని సతాయించద్దు కదా నాన్న, నా బొజ్జి కన్నా కదా మీ నాన్నమ్మని పిలవాలా, ఎత్తుకుంటది. ఏమే బామా ఎప్పుడు బయట కూర్చొని ఉంటావే? ఇక సుజాతనే ఉన్నారే. ఏంటి పిల్ల గిట్లా వచ్చినావు, బాగున్నావా? వాయమ్మో బాగానే గుర్తు గుంజింది అమ్మ నీకు మా పిల్ల మీద. వాయమ్మో మీ అత్త బాగానే పంపించింది. నేను ఎడిచి ఉండదు, మంచిగా ఎప్పుడు కోడలి కళ్ళ ముగట్నే ఉండాలంటది. బాగానే వదిలిపెట్టింది పిల్ల నిన్ను సాతి. ఏ ఆమె లేదు ఇంట్లో, గప్పుడే ఏదో మా మావారు అమ్మన్నాడని చెప్పి పొలం కాడికి పోయింది. ఇక నేను కుట్టానా ఇంట్లో ఉట్టి ఉండేని చెప్పి పిల్లలకు బడికి పంపించేస్తా. ఇక పోయి మా ఊరికన్నా పోయి సుజాతని వాళ్ళ కొడుకుని చూసి వస్తా అని చెప్పేసి బయలుదేరినా. ఇక అందుకే వచ్చిన మీ ఇంటికి. ఒరే ఎవరో వచ్చిర్రా నీకోసం నిన్ను చూడడానికి. నా బొజ్జి కదా ఏడువకు నాన్న. ఆగో స్వాతి అంటే వచ్చింది కదా, ఆంటీ దగ్గరికి వెళ్తావా? సుజాత ఎట్లున్నావే, బాగున్నావా? పానం ఎట్లుంది, మంచిగుందా? బానే ఉన్నా, బానే కుదిరిందే నా దగ్గరికి రానికే. ఇన్ని రోజులైతుంది ఇంకా వస్తలేదేందా అనుకుంటున్నా. ఇక ఊరికి వెళ్ళినాకనే వస్తుందేమో మా ఇంటికి అనుకున్నా కానీ బానే వచ్చినావు. వామో నీ కొడుకు భలే ఉన్నాడే, బాగున్నాడు. ఎవరి పోలికలే? ఏమోనే, నువ్వే గుర్తుపట్టు. ఆయన ఇప్పుడే ఏం తెలియదంటారులే, ఇక్కడ ఇవ్వు ఎత్తుకుంటావాడిని కొద్దిసేపు. అరే ఏరా ఎవర్రా నువ్వు ఇట్లా ఉన్నావు? భలే చబ్బి చబ్బి క్యూట్గా ఉన్నావు. అబ్బే 2 రోజుల నుంచి మీ అత్త కనిపిస్తలేదు, వీడికి ఇట్లా వచ్చిందా ఏంది? వచ్చిందే, రేపు పొరుడు కదా అందుకే రమ్మని చెప్పిన. అవ్వా అదే ఏందబ్బా 2 రోజుల నుంచి కనిపిస్తలేదు అని అనుకుంటే. ఏమేమి పిల్లగాడు ఒక్క కొద్దిసేపు ఎత్తుకుంటేనే కయ్య మొత్తుకుంటున్నాడు. అవ్వో మీ ఆయన వస్తున్నారో జైలుకి వచ్చి ఇంటికాడికి వస్తుందా లేక అన్న ఉండిపోతున్నాడా? లేదు రోజు వస్తున్నాడు. ఇక పొరుడు అయిపోయినాక వస్తాడో రాడో కానీ రేపటి వరకు అయితే మంచిగా కంటిన్యూగానే వస్తా అని చెప్పిండు. ఆ తర్వాత ఇంటికాడనే ఉంటా, ఊరికి తిరుగుడు అవుతుంది. అక్కడిక్కడ ఏం తిరగాలి, మళ్ళీ ఆఫీస్ నుంచి రావాలి, ఇంటికి పోవాలి, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇంటికి రావాలి, చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అన్నాడు. ఇక అందుకే పొరుడు అయిపోయింది నాకైతే వస్తానే అని చెప్పిండు. ఇక వీళ్ళు చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా అంట ఆయన, ఊకే గుర్తొస్తున్నాడు అని అంటున్నాడు. అబ్బో బాగానే ప్రేమ ఉంది మీ ఆయనకి నీ కొడుకు మీద. ఇక ఉండదా, తండ్రి కదా బాగానే ఉంటది. మీ అత్తమ్మ బాగుందా? మీ పిల్లలు బాగున్నారా? మీ ఆయన ఇట్లా అందరు బాగున్నారా? అని అందరు బాగానే ఉన్నారు. మా అత్త అంటావా ఇక తెలిసిందే కదా ఆమె నస ఎట్లుంటుందో నాకు ఇంట్లో. రోజు పోరు నాకు. అందుకే నేను ఇప్పుడు రివర్స్ గేర్ వేసిన. ఇక ఆమెకు తగ్గట్టు నేను నడుచుకుంటున్నా. ఇప్పటి నుంచి నా జోలికి రాత్రి చెప్పకుండానే వచ్చిన. ఇవాళ మాత్రము ఇంకా ఇంటికి పోయినాక ఏమని అంటదా ఏంది చూసుకున్న తర్వాత పని చెప్తా మళ్ళా. సరే కానీ మొన్న ఏమైందంటే మీ ఆయన స్వీట్ని ఎక్కించుకొని వచ్చిండు. ఇక ఇంట్లో పోయి నుండే జరసేపు కూర్చున్నట్టున్నారు, ఇంత చాయ్ ఇట పెట్టుకొని తాగినట్టున్నారు. మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ దింపొచ్చినట్టున్నాడు. మరి ఏందే నువ్వు లేనప్పుడు మంచిగా తోడు తిరుగుతున్నట్టున్నాడు కదా నీ మగడు. ఏ చీచి అట్లా ఏం లేదు. ఇగో మొన్న వచ్చినప్పుడు ఆమె అనిపించిందంట వాళ్ళ దోస్తుందంట ఈ ఊర్లో. ఇక వాళ్ళ ఇంటికి వచ్చిందంట. ఈయన మా అత్తమ్మ అదే రోజు వచ్చింది కదా, ఇక వాళ్ళని బయట చూసింది, వచ్చింది ఇంటికి వచ్చి వీళ్ళు చూసిపోయింది. ఇక పోతా ఆయన దింపేస్తా అని చెప్పిండే. ఇక తీసుకొని పోయినాడు. అత్తమ్మ ఈయన ఉంది కదా, ఇంకా దించేసినట్టున్నాడు ఇంటి దగ్గర, అంతేగాని అట్లా ఏం లేదు. పిచ్చిదానా ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో నీకు తెలియదు ఈ మొగళ్ళు ఏందనుకుంటున్నావు. మనము మంచిగా చూసుకుంటా కాపాడుకుంటానే మంచిది. లేదంటే గిటనే ఎవతను వచ్చిందనుకో మధ్యలో ఎగిరేసుకొని పోనీకే ఇక అంతే మంచిగా బుక్ అవుతారు. ఇకకు ఏం తెలియదు. ఇక ఎవరైతే పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఇక గట్లాంటి ఆడి కనిపించింది అనుకో, ఇక దాంతో మంచిగా ముచ్చట పెట్టుకుంటా సరదాగా గడుపుకుంటా ఇక గల మాయలో పడతారు. అట్లాంటివి చనువు ఇయనీయకు. మీ ఆయనకు చెప్పు, ఏమండి అట్లా చూసుకోకుర్రి, ఎవరిని పడతాలని బండి మీద ఎక్కించుకోకుర్రి అని చెప్పు. ఆయన అట్లాంటివి ఆయన కాదే నాకు తెలుసు. అయినా పిల్లవరు మా ఇంటామనే కదా, గట్లెందుకుంటుంది చెప్పు. అవ్వు మీ ఇంటామనే, ఆయనకేమవుతుంది మరదలవుతుంది. ఇంతకు ముందు స్టోరీ ఏందో నీకు తెలిసిందే. ఆ పిల్ల ముందే బావంటే పడి వస్తుంది. ఇక ఇలాంటి టైము దొరికిందే ఛాన్స్ అనేసి అనుకుంటుంది. అట్లాంటిది నువ్వు మళ్ళీ నేను చెప్తుంటే నాకే చెప్తావేందే? నువ్వు ఇంత కూడా గమనించుకోకపోతే ఎట్లా చెప్పు?
అవునే నీకు చెప్పాలి, నేనే ఎందుకులే చెప్పడము, ఇక అది అన్నంతలా అయిపోతుందా అనేసి నేనే సైలెంట్గా ఉండిపోయినా. కానీ నిన్న ఇంటికి వచ్చినప్పుడు అది ఆయన ఉన్నప్పుడే మా అత్తమ్మ కూడా ఉంది నా పక్కకు వచ్చి చేరి, ఇగో కొడుకు పుట్టిండు, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు, మంచిగా ఉన్నట్టున్నావు, కానీ ఇక నీకు ముందు ముందు సౌతిపూర్ అప్ప చూడు వస్తున్న కమింగ్ సూన్ అని చెప్పింది. దాన్ని బట్టి నాకు ఇంకా కోపం వచ్చింది, చాలా కోపంలో అనేసిన, ఏంది సిగ్గు లేకుండా అట్లా పడ్డవా నెంబడి, ఒక పిల్లగా తండ్రి అయిండు అయినా కానీ నువ్వు ఇట్లా నెంబడి పడుతున్నావేంది అనేసి అన్న అంటే అది నవ్వుతుంది కానీ ఏం అంటలేదే. అంటే ఇంకా దానికి మా ఆయన మీద ఆశ పోలేదు. ఇక నిన్న వచ్చిరని తెలుసు కానీ ఆయన ఎక్కించుకొచ్చిందని తెలియదే నాకు. మళ్ళీ నాకు తెలియదు అంటే నువ్వేమనుకుంటావు అని చెప్పేసి అట్లా కవర్ చేసిన అంతే. ఇగోవే నువ్వు నేను మంచి దోస్తులము, చిన్నప్పటి నుంచి గిదే ఊర్లా పుట్టి పెరిగినాము. అట్లాంటప్పుడు ఒకటే స్కూలు ఒకటే కాలేజు, గింత మంచిగా ఉన్నప్పుడు నువ్వు నాతో అన్ని షేర్ చేసుకోకుండా ఉన్నావు అనుకో, ఇక నీకే ఎవరైతావు చూడు చెప్తున్నా. అన్నీ చెప్పుకోవాలి, దోస్తులు ఉన్నది ఎందుకు, మంచి చెడు పంచుకోనికనే కదా ఉన్నది. మరి ఎందుకే నువ్వు గింత కూడా ఆలోచిస్తలేవు, అన్నిటి దాచిపెడతావా చెప్పు, ఏం జరుగుతుందో అది నాకు చెప్తే నేను కూడా ఒక క్లారిటీ ఇస్తా కదా నీకు. నువ్వు అన్నట్టు నాకు నువ్వు చెప్పంగానే ముందే జల్లుమన్నది నాకు, ఏందబ్బా ఇది ఇట్లా చెప్పాబట్టే నిజంగానే అట్లా తయారవుతారా ఏంది అని అనిపించే. అందుకే ఈ విషయాలన్నీ చెప్పినా, లేదంటే చెప్పొద్దని అనుకుంటేనే. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు తెలుస్తలేదు. ఫుడ్ అయిపోయినాక మా ఇంటికి వచ్చేసేస్తా, మరిగా నేను ఉండనేడా. అందుకే నేను దోస్తులతోటి అన్ని షేర్ చేసుకోవాలి, కొంచెము మనసులో ఉన్న భారం తగ్గించుకోవాలి, ఇంకా కొన్ని అప్డేట్ అవ్వాలి. దోస్తులు చెప్తారు, మంచిగా చెప్తారు కానీ చెడిపోనిక చెప్పరు కదా. నువ్వు గప్ప నుంచి అంతేనే, ఏది సరిగ్గా షేర్ చేసుకోవు, నీ లోపలే పెట్టుకొని బాధపడతావు. అట్లా ఏం లేదబ్బా. సరే కానీ ఇప్పటి నుంచి జర మా ఆయనని కంట కనిపెడుతూ ఉండవానే నేను వచ్చిందాక. సరే నేను కనిపెడుతూనే ఉంటా కానీ 3 నెలల వరకు ఇన్నే ఉండు, పురుడు అయిపోగానే వస్తా అట్లా ఇట్లా అంటున్నావు కదా, రాకు. మళ్ళా నీకు పానము చేసి ఇదైపోతుంది. ఇప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది ముందు ముందు, అందుకే చెప్తున్నా సరేనా. సరే వస్తామనుకో ఏం చేస్తుంది, మీ అత్త మెల్లగా పనుల మిలవనికి అన్నట్టు బయటికి వెళ్తుంది. అప్పుడు ఇంట్లో పని ఉంటుంది, ఇంకా తప్పని పరిస్థితుల్లో నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, పోతావు, పిల్లగాని బట్టలు అంటావు, నీ బట్టలు అంటావు, ఉతుకుతా అయ్యో గిన్నెగానమైన అంటావు, గిన్నెలు దోమాలంటావు, వంట చేయాలంటావు, పాలు కాయబెట్టాలంటావు, పిల్లోడికి అంటావు, నీకంటావు, ఇవన్నీ పనులు ఉంటాయి. నీళ్ళలా చేయి పెట్టొద్దు 3 నెలల వరకు. మంచిగా మన అమ్మోళ్ళ ఇంట్లో ఉంటేనే అన్నిటికన్నీ చూసుకుంటుంది, మనకు అన్ని తిన్న కాడికేంచి అన్నీ చూసుకుంటుంది దగ్గరుండి, మనం కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. అత్తగారి ఇంటి కాడ ఎట్లా ఉంటుంది అంటే అత్త చేస్తుంటే మనం చూసుకోదు మనకు, మనమేమో అయ్యో చేయకపోతే ఏమనుకుంటారు చూసిన వాళ్ళు ఇట్లా అనేసి మనం ఉరుకులాడతాం పనికి. ఇక ఇప్పుడు ఉరుకులాడమంటే తర్వాతకు ఉంటుంది, ఇక మనకి మామూలుగా ఉండదమ్మా. అందుకే జాగ్రత్తగా ఉండు, 3 నెలలు ఉండేసే రా. ఇంకా అట్లా ఇట్లా ఏముండదు, ఎట్లా నిద్రకు వస్తావు కదా అప్పుడు. ఓ అమ్మో ఊళ్ళో అయితే టామ్ అయిపోయింది. ఇక ఓ మల్లక్కకు మంచిగా మనవడు వచ్చిందంట అని మస్తు ముచ్చట పడుతుర్రు, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టే చూస్తుర్రు. ఇక నువ్వు నిద్రకు వచ్చినప్పుడు అయితే మామూలుగా ఉండదు, మీ ఇంటికి వచ్చిపోవుడు మస్తు మంది వస్తారు రోడ్డుగా మీ పిల్లగాని చూడడానికి. చూసిన వారా కన్నయ్య, నీకోసము అందరూ ఎదురు చూస్తున్నారంటారా అమ్మా చూడనికే. సరేనే నేను పోతా, ఇక ముందే మా బర్రె మొత్తుకుంటా ఉంటది ఇంట్లో. ఏంది బర్రెలు కూడా తీసుకురా మీరు? బర్రె అంటే బర్రె కాదు, మా అత్తరే అమ్మ. ఒక్కటే లొల్లి పెడుతుంది, జరసేపు కంటి ముంగడ కనిపించకపోతే చప్పుడు ఆకుతుంటుంది మళ్ళీ ఇంట్లో నేనుంటే. ఏం చేసిరా నాయన, మస్తు దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ముసలిదైంది కానీ బుద్ధి మాత్రం పెరుగుతలేదు. ఆమె ఇంట్లో కూర్చున్నట్టు నేను కూర్చోవాలంటే నాకు 1,00,000 పనులు ఉంటాయి. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోవాలంటే ఏడైతే చెప్పు. అప్పటి నుంచి అంటే మా మామ తెచ్చిపెట్టేటోడు, అన్నిటికన్నీ చూసేటోడు, కూరగాయలన్నా ఏమన్నా తెచ్చిపెట్టేటోడు. నా మొగడు పొద్దున పోయిందంటే రాత్రికి వస్తాడు, మరి నాకు కూడా తెచ్చి పెడతాడే. నా పిల్లకు నేను అన్నీ చూసుకోవాలి కదా, షాపులలో పోవాలి, కిరాణా షాప్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, చేసుకోవాలి. అవన్నీ అనొద్దంటది, న్యాయం ఓనంటది, నన్ను ఓనియదు. మళ్ళీ ఎవరు తెచ్చి పెడతారే పిల్లలకి ఇట్లా చెప్పు. ఆమెనేమో బయటికి వెళ్ళదు, నన్ను వెళ్ళొద్దు అంటే నాకు ఎంత కోపం రావాలి చెప్పు. సరే తీయే, నేను ఫోన్ చేసి మాట్లాడతా ఇవన్నీ ఇప్పటి నుంచి. కానీ ఇక నువ్వు మీ ఆయన గురించి ఏం బెంగ పెట్టుకోకు, నేను చూసుకుంటాలే. ఆయన ఇంటికి వస్తుండా లేదా చెప్తుంటా. ఇక సీటీ ఇట్లా ఏమన్నా అంటుందా, మరి ఇంటికి ఇట్లా వస్తుందా, అన్నీ నేను అప్డేట్లో ఉంటా. నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా ఉండు సరేనా. సరేనే తినేసుకోవే. ఏమొద్దే, ఇప్పటిదాకానే మా ఇంటికి పోయి బ్యాగ్ ఇట్లా పెట్టేసి ఇక వద్దామనే టైంకి మా అమ్మ జరంత తినుకో బిడ్డ అంటే తినేసి మళ్ళీ మెల్ల నీ దగ్గరకు వచ్చిన. ఇక వచ్చి చూసి మళ్ళీ సాయంత్రం బస్కి ఎక్కాలి కదా అని చెప్పి ఇప్పుడే టైం చాలా అయింది. ఒక గంట సేపు అన్న తోటి ఉండకపోతే ఎట్లా చెప్పు. పోయి ఇంతసేపు కూర్చొని ఇక మెల్లగా పోతా. 4 గంటలకు బస్సు వస్తుంది, మన ఊరు బస్సు. ఇంకా బస్సుకి వెళ్ళినానికి డైరెక్ట్ ఊర్లో దిగుతా. ఇక మా అత్త కళ్ళం కూడా కనిపించాలి.
పోయేసరికి తృప్తి అవుతుంది ఆమె. ఏమో పిల్ల అప్పుడే పోబడుతుంది, చాయ్ తెస్తున్నా. ఏం వద్దులే అవ్వా, ఇగో నీ మనవరాలకి తాగుతుంది. ఒక పిల్ల భలే గమ్మతో మాట్లాడతావు. నా మనవరాలు తాగుతూనే ఉంటారు, రోజు కాఫీ తాగుతూనే ఉంది. కానీ నువ్వు రోజు తాగితే అని తీసుకొస్తే తాగపోతుంది. ఇప్పుడు అది తెచ్చి నేను వచ్చి ఎంతసేపు అవుతుంది, 10 నిమిషాలు ఆగి ఇప్పుడు చాయ్ పెట్టుకొని తీసుకొస్తున్నావు. నువ్వు గప్పటి నుంచి ఏం చేసినవి అవ్వ? అయినా నేను తాగని తీయే చాయ్, నాకు అలవాట్లేదు. అట్లనా? సరే సరే పట్టు. మరి 2-3 రోజులు ఉంటున్నావా? రేపు ఎట్లా పూడు ఉంది, పూడు చేసినాక పోదు కానీ మీ ఊరికి. అబ్బే ఎన్ని రోజులు అయ్యే ఇంకా చేయకపోతలేరు. ఈనాడికి 11 రోజులు మొన్నటి దాకా ఓలి గది ఇది వచ్చే కదా మధ్యలో ఎందుకని చెప్పేసి చేయలేదు. ఇక రేపైతే మంచి రోజు ఉందంట, రేపు పెట్టుకుంటున్నాం. ఇక సరే తీయ నేను పోతా మరి. సరే అమ్మ సుజాత తాత అమ్మ చాయ్ నువ్వు. అబ్బా ఇప్పుడు ఏమొద్దే నాకు. సరే అయితే నేను ఇక సాతిని గాడి దాకా పంపించేస్తా. సరే అబ్బా వెళ్ళు. ఓయ్ అబ్బా ఎవరు వచ్చిరు కదనే కింద పెట్టిన. అబ్బా నీది మనవరాలకి బాబు పుట్టినే అంట కదా, వాడు చూద్దామని వచ్చినా. ఎట్టా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. నీది మనమని ఎప్పటి నుంచో చూతాము వస్తాము అనుకుంటున్నా, కానీ నాకు ఎవరు కనిపించలేదు. ఇక బయట గేట్ దాకా వచ్చి చూసి మళ్ళీ పోతున్నా లోపలికి. ఇక ఎవరు కనిపించలేరు. ఇంకా ఇలా ఏడికైతే ఆడికాయే లోపలికి వెళ్ళేసి చూద్దామని వచ్చినా. ఇక నీది కూడా కనిపిస్తలేదు. ఇక ఏందే ఇంకా ఈ బువ్వమ్మ తెలుగు కరెక్ట్ నేర్చుకునే లేదా? ఏంది చూస్తుందంట నీది? ఏందే బువ్వమ్మ ఇంకా మాట మాట్లాడతలేవు మంచిగా మా తెలుగు మాట. మా తెలుగు ఇళ్ళల్లో ఉన్నావు, ఇంకా నీది నాది చూపిస్తలే అంటే వినటలకు చాలా తేడాలుగా అర్థమవుతాయి. నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా వేరే వింటే ఏమనుకుంటారు? అరే నేను మాట్లాడాలి మొత్తము అంటే చాలా కష్టం అవుతుంది. ఇక నాకు వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఇక నువ్వు అర్థం చేసుకోనికి ప్రయత్నించాలి గంతే. ఇక అదే మీ ఓని చూతామని వచ్చినా. ఇక నా దానికి చూపిస్తావా లేదా? అడ్డే స్వాతి ఎప్పుడు వచ్చినావురా? నీకేమైంది మళ్ళా? మనవన్ దగ్గరుండి నన్ను చూసి కూడా అడ్డే అనబడుతుంది. మనవంతో మాట్లాడుతున్నాం వచ్చాకని ఇక మాతో కూడా మాట్లాడుతున్నట్టున్నావుగా. ఈ బువ్వమ్మ వచ్చేమో నాది చూపి నీది చూపి అని అనబట్టే, నువ్వు వచ్చేమో డెడ్డే అనబడుతుంది. ఏమైందే మీకు అందరికి? నాకు అలవాట్లేదు తల్లి, నేను ఎవ్వరికి ఏం చూపియాను. అరే మల్లవ్వా ఊకోరయ్యా, నువ్వు అంతకే ఉన్నావు. పిల్లగాని చూపియమంటుంది, మీరు మరీ చేస్తున్నారు. భాషనే గంట జర సరిగ్గా రాదు మన తెలుగు. గట్లా చెప్పింది. ఏమైంది అవ్వ నీది చుట్టాలు ఎందుకు నవ్వుతున్నాయి నన్ను చూసి? ఏం లేదు, వాళ్ళకు నీ భాష అర్థమైతలేదంట, అందుకనే నవ్వుతా ఉన్నారు. నానార్థాలు వస్తున్నాయి అనేసి ఒక్కటే నవ్వుతురు. సరే గాని నాకు కొంచెం చూపి, నేను పోతా. ఇష్టపాడు గాని ఏం చూపించమంటుంది? అమ్మ ఏం మాట్లాడుతుంది గీ పొల్ల? మామూలుగా మాట్లాడతలేదు. ఎన్నేళ్ళు అవుతుంది పోరి మా పల్లెటూర్లలో ఉండబట్టి నువ్వు? లేదు అంటే నేను వచ్చి జస్ట్ 4 ఏళ్ళు అవుతుంది గంతే. అంతేనా? 4 ఏళ్ళు అంటున్నావు. మా ఊరికి వస్తే పూరలు మామూలుగా నేర్చుకోరు, దెబ్బ నేర్చుకుంటారు. ఈ ఊరికి వచ్చి కానీ 4 ఏళ్ళు అయినా కానీ నువ్వు ఇంకా భాష నేర్చుకోకపోతే మరి? లేదు రయ్యా గబువ్వమ్మ ఎక్కువ బయటికి వెళ్ళదు. ఏమైనా పని ఉంటే పోతుంది, పని చేసుకొని వస్తుంది. మళ్ళీ ఇంట్లో పడ్డదంటే మళ్ళీ వెళ్ళదు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తే మాట్లాడుకుంటా పోతుంది, మాట్లాడుకుంటా వచ్చేస్తుంది. అంతే కానీ ఎక్కువ బయటికి వెళ్ళదా పోయి. ఇక ఏడానికి వస్తుంది తెలుగు చెప్పు. సుజాత నీకు ఏమి అవుతుంది? ఓహో అదే నా కూడలమ్మ. అనిత ఓ అనిత, అనిత ఉన్నావా లోపల? ఏం చేస్తుంది ఈ పిల్లకి? ఇంతగానో పిలుస్తుంటే కూడా రాదు. నా కూడలు వచ్చిందేమో కనుక్కుందామని వస్తే ఇంట్లోకి బయటికి వెళ్తలేదా? ఎవరు వచ్చారు? ఎవరు? అరే అనిత సాతి వాళ్ళు వస్తానరా, బయటికి రాజరా. ఉండు వస్తున్నా. చెప్పే పెద్ద ఏంటి గిట్ల వచ్చినావు? బాగున్నావా? ఏం బాగుండడమ్మా, ఈ సాతి ఎక్కడ పోయిందేమో పొద్దున పోయినట్టుంది. నేను జర పని మీద అనేసి పొలం కాడికి పోయినా. పోయి వచ్చేసరికి ఇంటికాడ లేనే లేదు. ఇయ్యాల అయ్యింది టైం చూస్తే పొద్దంతా ఇంటిపాయే. 4-5 గానికి వస్తుంది, ఇంకా రాకపాయే. ఏడుకోయిందో తెలుస్తలేదు. ఇక ఇంటికి తిరుగుతా ఉన్నా. బక్కవటానికి పోయినా గాడదానికి పోతే నాకేం తెలుసాయి. నీ కూడా ఏడుకోతే నన్ను అడుగుతావు అని గదిలో పెట్టుకునే జరసేపు. ఓ అమ్మో ఇక మళ్ళీ నీ దానికన్నా వస్తావని చెప్పి వచ్చిన. ఇక నీ దానికి వస్తే నువ్వేమో ఇంట్లో ఉన్నావు. వచ్చిందా మా కూడలు? అయ్యో లేదే పెద్దమ్మ రాలేదు, మా ఇంటికైతే ఏం రాలేదు. కానీ మరి ఏడుకోయిందో?
ఏడుకోతుంది అబ్బా, ఏడుకోయిందో ఏమో చెప్పక చేయకపోతే ఎట్లా అనుకోవాలి చెప్పురాదయ్యా నువ్వన్నా. అంటేనేమో కోపం వస్తుంది మా కోడలి పిల్లకి. గిట్ల చూడు భయం లేకుండా గిట్ల తిరిగితే ఎట్లుంటది. ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఇంటికన్నా పోయిందేమో అని పోయి చూస్తే వాళ్ళ ఇంటికేమో తాళం ఉంది. ఆమె లేనట్టుంది. మరి ఆమె ఈమె కలిసిపోయిందా, లేక ఆమె ఒక్కతే పోయిందా, లేక ఈమె ఒక్కతే పోయిందా, మరి ఈమెతోటి పోయిందా ఏమనేది అర్థమైతలేదు. అయ్యోగా మల్లక్కలతో ఏం పోలేదు. మల్లక్కలు లేక 2 రోజులు అవుతుంది. ఇక వాళ్ళది పిల్లగాంది ఇప్పుడు ఉందంట రేపు. ఇక వాళ్ళు అక్కడనే పోయిరు. ఇక ఇప్పుడు ఏం రారు వాళ్ళు. మీ కోడలు ఏడుకుందో మీకే తెలవాలి. ఇక పెద్దమ్మా మాకేం తెలుస్తుంది, నీకు చెప్పి వాళ్ళ ఇంటికాడ ఏమనుకోకురయ్యా. అదే ఫోన్ అనేది చేసి కనుక్కోరాదు ఏడుందో. సరే ఉండు, ఫోన్ కలుపుతా. రాని బిడ్డ కొరకాసి కాల్చి కాలికి వత్తుతా అనుకుంటుంది. ఊపిన కొద్దిగా చాలా ఎక్కువ చేస్తుంది. కోడలిది పోని వయసు అయిపోయింది, ఇక మాదేం నడుస్తుంది అనేసి అన్నిటికీ సర్దుకపోతున్నా. మా ముసలోనికి ఎక్కించి చేస్తుంది, నా కొడుకుకి ఎక్కించి చేస్తుంది, నా మీద అన్ని చేస్తుంది. లాస్ట్కు సర్దికుడు కూడా పెట్టబట్టే నాకు. గట్లా అన్నిటి కోర్చుకొని ఉంటున్నా కదా అనేసి దానికి చాలా ఎక్కువ అయ్యింది. చెప్పకుండా చేయకుండా పోతారమ్మా. మీ ఇళ్ళ అక్కలుంటే గట్లనే ఉందిరా మీరు. ఇష్యూ లేదే పెద్దమ్మ. మా అత్తున్నప్పుడు వాయ్ అబ్బాయి చెప్పండి ఇట్లా బయటకు వెళ్ళకపోతుండే. ఇక ఏదైనా సరే చెప్పే పోతుంటే నేనైతే చూసినావా అమ్మ, అందరు గిట్లుంటే నా కోడలేమో గిట్ల తయారైంది. చెప్పిన మాట వింటలేదు. ఒక్క తీరుగా కాదు, ఎప్పుడు బయట పగుతూ ఏం పని ఉంటుందిరా చెప్పు. ఎప్పుడు చూసినా ఆ ఇంటికి తిరుగుతూనే ఉంటుంది. సరే ఏముందో మీ కూడా మీకు. నాకు వంట చేస్తున్నా, నువ్వు గాడికించి పిలుస్తుంది. ఇక ఇప్పుడే చేసి పెడతా, జర రొట్టెలు చేయమన్నాడు ఆయన. ఇంత మటన్ పట్టుకొచ్చిండు వండమన్నాడు. ఇక ఇప్పటి నుంచి చేస్తేనే రాత్రి వరకు పిల్లలు ఇట్లా వస్తారేమో, మరి తిని అంటారు అని చెప్పి చేస్తున్నా. అంతలోనే నువ్వు వస్తుంది. ఏమి పిల్లలను తోలుకొచ్చినావు? లేదు, ఆయన తోలుకొస్తాని ఇంత ఇవన్నీ ఇచ్చేసి వాయే ఇప్పటిదాకానే. ఇక పిల్లలకి ఇట్లా తోలుకొని వస్తాడో ఏమో మరి. సరే ఉండు, ఫోన్ చేస్తా. హలో స్వాతి, ఏడున్నావు? ఏవాబో ఎనలేని ఫోన్ చేసినావు నాకు? కాదు, నేను ఎడిపోయినా ఇంట్లోనే ఉన్నా. ఏ ఊక అబ్బా, అప్పటి నుంచి నీ అత్త దేలాడుతూనే ఉందంట. ఊరంతా గాలిస్తుంది. బక్క వాళ్ళ ఇంటికి పోయింది. మళ్ళా ఎవరు పేరు వస్తలేదు. మల్లక్కల ఇంటికి పోయింది. మళ్ళీ మా ఇంటికి వచ్చే మళ్ళీ గలవన్నో బుచ్చవని అడిగిందంట. అందరి ఇళ్ళకి పోయి వచ్చిందంట. ఇంకా లేదు, ఏడిపోయింది అని తేలాడుకుంటా లాస్ట్ నా తానికి వచ్చింది. నా తానికి వచ్చి ఫోన్ అన్న కలిపి అంటే కలిపిస్తే ఇక కలిపి అమ్మ అన్నది. కానీ ఇక నేనే మాట్లాడదామని మాట్లాడుతున్నా. ఏడున్నారా? ఏడుంటా, మా ఇంట్లోనే ఉన్నా. కానీ ఆమె పంపి ఇంటికి రమ్మని చెప్పు. ఆమె ఎప్పుడు ఆమె ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నా కదా. ఏడిపోయిందో వస్తే జలసేపు అని ఊకోకనంట. ఊరంతా గాలిస్తున్నా. అది పోయి మా కోడలు వచ్చిందా అని ఏడిపోయిందని అంతగానో మధ్య చేస్తుంది. ఇంటికైతే రమ్మని చెప్పావని. సరే తీ మరి పంపిస్తున్నా. ఓ పెద్దమ్మ, ఇంకా పిల్ల ఇంట్లోనే ఉంది. ఎక్కడ చూసుకున్నావే? చూసుకోలే సరిగా. ఇంట్లోనే ఉందంట చూడు. నీకు రమ్మంటుంది ఇంటికాడికి. ఏ ఊక పిల్ల, నేను పిల్లంతా చూసినా, ఇంట్లో ఇడ్చుకొచ్చినా, గిన్నెలు తోమినా, అన్ని పనులు చేసిన. బట్టలు ఒక్కటే మడత పెట్టేది ఉంది. ఇక అది మడత పెడతా అనేసి రూమ్లో పోయినా. పోతే ఆ రూమ్లో లేదు. బట్టలు తీసుకొని ఆడేసినా. ఇంకొకటే తేలాడుతున్నా. బాత్రూమ్లలో చూసినా, స్నానానికి పోయిందేమో అని చూస్తా. ఏడలేదు. ఇంటి చూసినా, ఇంటి ముంగడ చూసినా, పక్కిళ్ళలో అన్నిట్లలో వెతికి ఇంటికి పోయి ఇప్పుడు నీ దానికి వస్తే ఇదేమో ఏడుకోయిందో ఇప్పుడు వచ్చినట్టుంది. ఇంట్లోనే ఉన్నా అనేసి నీకు చెప్పబట్టే పోయి అడుగుతా ఉండు. ఏమరయ్యా, ఈ మధ్యకాలంలో అయితే అత్త కోడలకు గింత కూడా పడతలేదు. ఏం మనుషులో ఏమో గిట్ల తయారయ్యారు. అత్తను అర్థం చేసుకునే కోడలు లేకుండానే పోయిర్రు ఈ కాలానికి. పోయమ్మో, నేను ఈ కాలం మనిషినే కదా. మా అత్తున్నప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, మంచిగా చూసుకునేదాన్ని. ఆయనకి ఏదైనా కావాలంటే ఆమె చెప్పక ముందుకే తీసుకొచ్చేదాన్ని. నేను గట్లా నేను మనసు తెలుసుకొని ముందుకు నడుచుకునేదాన్ని. ఇప్పుడు ఏడ ఉన్న తల్లి ఇక మామూలుగా లేరు. అత్తను ఊపు ఊపుతున్నారు, చేసుకున్న మొగని ఇంకొక ఊపు ఊపుతున్నారు. సరే పట్టరా, పోతా మరిగా. పోయి మంచిగా మాట్లాడుకొని ఏడుకోయినారు. మెల్లగా అడుగు నెమ్మదిగా. ఇక పోయి కొట్లాడ ఇట్లా పెట్టుకునేవు. ముందే ఈ కాలం పిల్లలు మంచిగా లేరు. జరా అర్థం చేసుకొని నెమ్మదిగా అడుగు. ముందే నీ కోడలు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకము. ఇక దాని జోలికి పోయావు నువ్వు. ముసల్తనానికి కోట్లాట పోయి ఏమైనా చేసుకునేరే తల్లి. ఇష్టపాడు గాను దాంతో తోడు కొట్లాడతాడు. ఏదో అడుగుతా గట్టిగా అంతే. ఇంకోసారి చెప్పకుండా గిట్లనే పోతుంది. మళ్ళీ అడగకపోతే దొంగమ్మ కంది చెప్పకుండా పోయింది కాక ఇంకా ఇంట్లోనే ఉన్నానేసి అబద్ధం ఆడుతున్నా. అది రాని నా ముసలోని పని చెప్తా ఫస్ట్. దాని మాట విని అంతా సపడ కాకుండా ఉండు నువ్వు అని అన్నాడు. ఇక నేను సపడ కాకుండా ఉంటే ఇలా ఎట్లా చేసింది చూడు. ఏడిపోయిందో ఏమో తిరగనీకే. ఇప్పుడు వచ్చినట్టుంది. ఇలాటో ఇటో తెలుసుకుంటా పాటు. మొన్ననేమో పనికొద్ది అంటే పనికొయ్యింది. మెల్లగా అమ్మనక్కల ముచ్చట్లేన నీకేమో ఇళ్ళకి జోరింది. ఇప్పుడేమో ఊరిడిసే పోయినట్టుంది చెప్పకుండా. నీకు ఎన్ని రోజులు ఇలాంటి ఆటో చూసుకుంటా కూర్చోవాలి? దాని మా ముసలోనికి భయం లేదు అసలు పోతే నన్ను కట్టడి చేసి దానికి ఫ్రీడమ్ ఇచ్చిండు. ఇక మంచిగా స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇక దాని పని ఎట్లా ఇవ్వాలో అట్లా చేస్తా. కూడలు ఏ దారులు ఉండాలో ఆ దారులే పెడతా. నాకు ముదిరితే నేను ఎట్లా తయారవుతానో నాకే తెలియదు. బిడ్డ పోన్ అనేసి ఊకుంటున్నా ముసలాని ఎందుకు తీయాలనుకుంటే ఇట్లా ఏవాటే చూడు నన్ను. ఎవరు
ఎవరింటి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నవి. వాయ్ అబ్బా, ఇది ఎప్పుడు అతవడం ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఉంటూనే ఉంటది. ఏమో నా మొగనికి ఏమైందో జరిగి మధ్య మంచిగానే ఉంటున్నాడు, మరి ఏమైందో మళ్ళీ ఎప్పుడు ఎట్లా మారే తెలియదు. చూసిగా దోస్తులు, ఈ రోజు వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అట్లే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పటి వరకు ఇక లైక్ చేయకుండా వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్తులు ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇక మీలాంటి చాలా మందికి మన వీడియో చేరాలంటే మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.